డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం కానున్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. 62 డిమాండ్లతో ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఈ నెల 5 నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగులు భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామంటోంది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. కేబినెట్ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ 100 రోజుల్లో చెల్లింపులపై నిర్ణయం తీసుకునుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, యశంకరి, మరి కాసేపట్లోనే ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతా ఉన్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. ఎంసీహెచ్ఆర్డీలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సో ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో ఉద్యోగ సంఘాల నేతలు, ఇటు ఉపాధ్యాయులు, పెన్షనర్లు, టీజీఓలు, టీఎన్జీఓలు అంతా కలిసి దాదాపుగా 206 సంఘాలకు సంబంధించినటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 206 సంఘాలకు సంబంధించినటువంటి వారు ఆందోళన బాట పట్టారు. సో దాదాపుగా 64 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. సో ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, లేదంటే ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ఇప్పటికే ఒక మారు నిరసన కార్యక్రమం, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ చేశారు. భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్తో పాటుగా అన్ని మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, హెచ్ఓడి కార్యాలయాలు, రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యాహ్న భోజన నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఏప్రిల్ 17వ తేదీన రాష్ట్ర సచివాలయంలో పెద్ద ఎత్తున నల్ల రిబ్బన్లు ధరించి ర్యాలీలు చేశారు. సో అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో చేశారు, ఎంపీడీఓ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయాలు అన్నింటిలో చేసి అధికారులకి ఈ 64 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలని సమర్పించారు. సో ఈ మే 5కు డెడ్లైన్ పెట్టారు. మే 5 వరకు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామనేటువంటి డెడ్లైన్ పెట్టారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము అప్రమత్తమైంది. ఇప్పటికే నిన్న భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలన్నింటినీ కూడా విన్నారు, సావధానంగా విన్నారు. సో సబ్ కమిటీలో చర్చించి ఖచ్చితంగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది, దానిపైన నిర్ణయం తీసుకుంటామనేటువంటి ఒక మాటను చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడిస్తానని చెప్పి కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరి కాసేపట్లోనే ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ప్రధానంగా వారు చేస్తున్నటువంటి డిమాండ్లలో ఇటు పిఆర్సీ వేశారు, రెండో పిఆర్సీ వేశారు. ఏసీ కూడా 30 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు పిఆర్సీకి సంబంధించినటువంటి నివేదికను అందజేయలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా దాని గడువును పొడిగించకుండా వెంటనే పిఆర్సీ నివేదిక తెప్పించుకొని 50% ఫిట్మెంట్తో వెంటనే రెండో పిఆర్సీని అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ను ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దాదాపుగా 13,000 కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి, బెనిఫిట్స్కు సంబంధించి. సో దీనివల్ల ముఖ్యంగా ఇటు పెన్షనర్లు, రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను పడుతున్నారు. సో కాబట్టి ఏక మొత్తంలో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలి, వారి ఇబ్బందులు పడకుండా, అవస్థలు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. దీంతో పాటుగా ఎప్పటి నుంచో ఉద్యోగులకు హెల్త్ కార్డులను ఇస్తామని చెప్తా ఉన్నారు. హెల్త్ స్కీమ్ని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని అమలు చేస్తామని చెబుతా ఉన్నారు. కానీ దాని జాప్యం జరుగుతూ ఉంది. దీనివల్ల ఉద్యోగులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటా ఉన్నారు. సో వెంటనే ఈ ఆరోగ్య సమస్యను పరిష్కరించేందుకు హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. వీటితో పాటుగా దాదాపుగా 64 డిమాండ్లని వారు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఉద్యోగులకు నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతా ఉన్నారు. ఎందుకంటే మే 5 నుంచి వాళ్ళు ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో. అంతేకాకుండా మే 4న కేబినెట్ సమావేశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఉద్యోగుల సమస్యల మీద, పెన్షనర్ల సమస్యల మీద, పెండింగ్ బకాయిల చెల్లింపు పైన 100 రోజుల్లో చెల్లించేటువంటి అంశం మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేబినెట్లో తీసుకోబోతా ఉన్నారు.